నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఏపీ లీడర్ల నడవ నడుస్తున్నది డైలాగుల వారు, ఒకరి మీద ఒలేసుకుంటున్నారు అదిరిపోయే పంచులు. నాలుగు నెలలకే సిట్టి తల్లి కొట్టింది గిన్నిస్ రికార్డు, భవిష్యత్తులో ఇంకింత దుమ్ము లేపుతుందట బరాబరు. ట్రాఫిక్ పోలీసులతోని లొల్లికి దిగిండు ఒక మోతేవారి, నా తలకాయ వలిగితే మీకేందని చూపించిండు రుబాబుని. రక్తంతో టికెట్ సంపాదిస్తానంటున్న గంగులు. ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఏపీల అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మాటలు డైలాగుల యుద్ధం పెరుగుతానే ఉన్నది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే మాటల తూటాలు వేలుస్తున్నారు. ఎవ్వరు కూడా అస్సలకే తగ్గుతలేరు. రోజుకో డైలాగుతోని ఈ నడుమ ఏపీ లీడర్లు మస్తు ట్రెండింగ్లో ఉంటున్నారు కదా. ఇప్పుడు సీఎం జగన్ వేల్చిన డైలాగులు కూడా గట్లనే ట్రెండింగ్లకు వచ్చినాయి. అందుకే మన సిటీ మార్లకు పట్టుకొచ్చినాం. చలో మీరు కూడా ఇనుండ్రి. మరి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సమజైందానుల్లా సీఎం జగన్ సారు డైలాగులో ఉన్న పరమార్థం ఏందో ప్రతిపక్ష పార్టీల గుర్తులను పట్టుకొని ఆ తీరుగా మాట్లాడిండు. టీడీపీ గుర్తు సైకిల్, ఇక సైకిల్ ను మనం ఎట్లాగూ బయటనే ఉంచుతాం కాబట్టి సైకిల్ ను ఇంటి బయటనే ఉంచాలి అని అన్నాడు. అట్లనే జనసేన గుర్తు గాజు గ్లాసు, అందుకే తాగిన షాయ్ గిలాసను తోముకునే తందుకు సింకులు వేయాలి అని అన్నాడు. అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు సీలింగ్ ఫ్యాన్ కాబట్టి ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలి అని పిలుపునిచ్చిండు. మరిగా కాంగ్రెస్ పార్టీ గురించి జగన్ సార్ ఎందుకు మాట్లాడలేదనంటే మరి ప్రతి ఒక్కరికి చెయ్యి అనేది అతి ముఖ్యమైనదే కాబట్టి దాన్ని పక్కన పెట్టమని చెప్పలేడు. ఇంకా అట్లనే బీజేపీ అంటే కమలం పువ్వు గుర్తు, కమలం పువ్వు అనేది కూడా హిందువులందరికీ నచ్చిన పువ్వు కాబట్టి దాన్ని తీసి ఇంటి బయట వారేయలేమని చెప్పలేదో, లేకుంటే ఆ పార్టీలతోని మా అధికారానికి ఏం ఫరక్ పడది, అవసరం అనుకుంటే రేపు వాళ్ళ మద్దతు కూడా మాకే ఉంటదని అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఎక్కువ మటుకు టీడీపీ జనసేన పార్టీలనే టార్గెట్ చేసి మాట్లాడిండు జగనన్న. ఈ మీటింగ్ లో మాట్లాడిన జగనన్న ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించేది మన పార్టీ మాత్రమే కాబట్టి మీరంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి పిలుపునిచ్చిండు. ఒక్కసారి అధికారం ఇస్తేనే మీ అన్న ఇన్ని పనులు చేసిండు, ఇక రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిస్తే ఇంకెంత చేస్తాడో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పని అన్నాడు. ఇట్లా రాసిచ్చిన డైలాగులతోని జగనన్న సిద్ధం సభలల్లో ఉపన్యాసాలు దంచి కొడుతున్నాడు. మొత్తానికైతే రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జగనన్న మాట్లాడిన మాటలను ఇప్పుడు పంగ పార్టీ లీడర్లు మస్తు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో చూస్తున్న ప్రతిపక్ష లీడర్లు ఆ పంక తుప్పు పట్టింది, పనికిరాని పంకను ఇంట్లో పెట్టుకున్నాడు అంటే తీసుకుపోయి ఇనుప సామాన్లోకి వేసుకుంటే గిన్నెని శనగ బఠానీలన్నా అత్తయ్యని అనుకుంటా పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి ఎలక్షన్లు దగ్గర పడ్డా కొద్దీ సోషల్ మీడియాలో పార్టీల ప్రచారం ఇంకెంత ఉధృతంగా ఉండబోతున్నదో ఏం కథనో పోండ్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు సంబంధించిన పనులన్నీ జర్రంత స్పీడ్గానే జరుగుతున్నాయి. కాకుంటే ఇదివరకు పెండింగ్లో ఉన్నాయని జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నారు. కానీ కొత్త నోటిఫికేషన్ మాత్రం ఇంకా ఒక్కటి కూడా ఇయ్యలేదని నిరుద్యోగులు మస్తు బాధపడుతున్నారు. అందుకే ఆ పని కూడా స్పీడప్ చేసే పనులు సురువైనాయి. దాంట్లో భాగంగానే ఇవాళ టీఎస్పీఎస్సీ ఇంకో వార్త చెప్పింది, మరదేందో చూసేయుర్రి.
సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో చెప్తూనే ఉన్నాడు కానీ దానికి సంబంధించిన పనులు మాత్రం అనుకున్నంత స్పీడ్గా ముంగటికి పోతలేవు. ఇదివరకు నోటిఫికేషన్లు ఇచ్చి నడిమిట్లో ఉన్న ఉద్యోగాల లెక్కలు మాత్రం తొందరగానే క్లియర్ అవుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారా అని నిరుద్యోగులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఇక ఇప్పటికే 2 మట్ల రాసిన గ్రూప్ 1 పరీక్షను రద్దయింది కదా. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మొత్తానికే రద్దు చేస్తున్నట్టు ఇవాళ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నెల 503 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఇక మొన్నట్లనే సర్కార్ ఇంకో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి కొత్త పోస్టులను కలుపుకొని మొత్తం 563 పోస్టులతోని ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చేటందుకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. అధికారులు ఎంత ఏగరంగా పనిచేస్తున్నారు అనేది తెలియదు కానీ నిరుద్యోగులు మాత్రం దినమొక గండం అన్నట్టే ఎదురు చూస్తున్నారు. తొందరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇయ్యాలే, అట్లను ఇంకెన్ని పోస్టులు కలిపి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించి డేట్లు ఇస్తే చదువుకుంటామని అంటున్నారు. చూడాలే మరే అన్ని డిపార్ట్మెంట్లల్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఎప్పుడు చెప్తారో, కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో. కడుపులున్నప్పుడే పిల్లలకు అన్ని ముచ్చట్లు అర్థమైతాయని పెద్ద మనుషులు కొందరు అంటుంటారు. ఇక దాని గురించి ఇంకింత అర్థమయ్యేటట్టు చెప్పేటందుకు అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎట్లా పోవాలి అనేది విన్నాడు. ఇక అది ముందే తెలిసిన శ్రీకృష్ణుడు అంతవరకు మాత్రమే ఈననిస్తున్నాడని కథను ఇప్పటికి సుతం కొంతమంది చెప్తుంటారు కదా. అవును, నువ్వు చెప్పేదంత నిజమే కానీ ఇంతకు వార్త ఏందో చెప్పు అంటారా? ఇగో ఈ వార్త చూస్తే ఈ ముచ్చట నేనెందుకు చెప్పినా అనేది మీకు పురాగా సమస్య అవుతుంది. Siri side ma, concentrate. Kaivalya. Peacock. ఈ చిట్టి తల్లి పేరు కైవల్య. కేవలం 4 అంటే 4 నెలలే అవుతున్నది భూమి మీదకి వచ్చి. కాకుంటే 1 కాదు 2 కాదు పక్షులు కూరగాయలు కలిపి ఏకంగా 120 రకాల పోట్వలను గుర్తుపడుతున్నది. మరిగా 4 నెలల్లో మంచం మీదకెంచి కనీసం అటు ఇటు బోర్లవడు కూడా చేయలేరు. అసొంటిది చిట్టి తల్లికి మెమరీ పవర్ వస్తున్నది కాబట్టి దునియా రికార్డులకు ఎక్కింది. మరి బుజ్జిది కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నదో లేకుంటే పుట్టిన 4 నెలల్లోనే ఇంత నేర్చుకున్నదో తెలియదు కానీ ఇక బిడ్డ దగ్గర ఉన్న టాలెంట్ను తల్లి హేమ గుర్తించింది కాబట్టి దాన్ని వీడియో తీసి రికార్డులకు ఎక్కేటట్టు చేసింది. అట్లా ఏపీలో ఉన్న నందిగామలో ఉండే ఈ చిట్టి తల్లి ఇప్పుడు దునియా జనాలందరికీ పరిచయం అయ్యిందన్నట్టు. మరి బుడ్డ దాని గురించి తల్లి ఏం చెప్తున్నదో ఇనుండ్రి. ఫ్లాష్ కార్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను, 4 to 5 సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి 4th మంత్ వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది, రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను. నేను 2 ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది. నేనైతే షాక్ అయ్యాను నిజంగా, అన్ని పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నా బిడ్డ దగ్గర మస్తు జ్ఞాపక శక్తి ఉన్నది, దీన్ని ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలి అనుకొని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళని సంప్రదిస్తే గింత చిన్న పిల్లలను రికార్డులకు ఎక్కియలేమని అన్నారట. వయసుతోని సంబంధం లేకుండా రికార్డులకు ఎక్కియాలని చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గురించి చెక్ చేసిందట. ఇక గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు పెట్టుకుంటే ఏం జరిగిందనేది కూడా ఆ అక్క చెప్తున్నది ఇనుండ్రి. పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు, లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు. ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ అడిగారు అనమాట, ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో 120 కార్డ్స్ తను రికగ్నైజ్ చేసింది కాబట్టి 120 నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను. అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి కూడా పంపించాను. సో 2 to 3 days తర్వాత వాళ్ళు పాప ఎలిజిబుల్ అయింది. అట్లా మొత్తం నిర్ధారించుకున్నాకనే ఈ పాపను గిన్నిస్ బుక్ లో ఎక్కిచ్చిర్రట. మొత్తానికైతే 4 నెలలకే దునియా రికార్డు కొట్టిన ఈ చిట్టి తల్లి వయసు పెరిగిన కొద్దీ ఇంకెన్ని రికార్డులు కొడుతుందో, ఎంత గొప్ప జ్ఞానవంతురాలు అవుతుందో తెలియదు కానీ మన సిటీ మార్ తరపున మాత్రం ఆ బుడ్డదానికి భగవంతుడు మంచి జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. మరిగా పబ్లిక్ ఈ చిట్టి తల్లికి ఉన్నట్టే మీ పిల్లల లోపల కూడా ఏదో ఒక జ్ఞానం ఉండే ఉంటది, దాన్ని మీరు గుర్తించి బయటికి తీయుర్రి. అంతేగాని ఎంతసేపు పిల్లలు అల్లరి చేస్తున్నారనో చదువుల వెనకబడి ఉన్నారనో తిట్టుకుంటా ఉండకుర్రి. ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక టాలెంట్ ఉంటుంది,
ముందు మీరు దాన్ని గుర్తించుర్రి. అప్పుడు ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ఇట్లనే అద్భుతాలు చేసేటోళ్ళు అవుతారు. ఏమంటారు? అంతే కదా. రోడ్డు ఎక్కినామంటే చాలు ఎవ్వరైనా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. ఇక పట్నంలోనైతే ట్రాఫిక్ రూల్స్ పకడ్బందీగా పాటించేటట్టు అధికారులు ఎక్కడికక్కడ ఉండనే ఉంటారు. అయినా కూడా కొంతమంది హెల్మెట్లు పెట్టుకోకుండానో ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటానో పోతుంటారు. అందుకే ఆడాడ ట్రాఫిక్ పోలీసులు చెకింగ్లు కూడా చేస్తుంటారు. అట్లా యూసఫ్గూడలా ట్రాఫిక్ పోలీసులు అచ్చిపోయే బండ్లను ఆపి చెకింగ్ చేస్తుంటే గీడొక మనిషి ఏం చేసిండో చూడుర్రి. చూస్తున్న రానుల్లా హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి ట్రాఫిక్ పోలీసులు బండి ఆపితే ఎట్లా మాట్లాడుతున్నాడో. హెల్మెట్ పెట్టుకోకుంటే కింద పడితే నా తలకాయ పగులుతుంది, మీకేమైతుంది? నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా అని ఏవో రూల్స్ తయారు చేసిన లెక్కనే మాట్లాడుతున్నాడు కదా. సరే కింద పడి వాని తలకాయ వలిగితే వాని పానానికి వాడే పోతాడు కావచ్చు, కానీ బాధ్యత లేకుండా బండి నడిపి ఎవరికన్నా టక్కర పెడితే ఏందన్నట్టు తోవంటి పోయి అమాయకుల పానాలు కూడా ఆగమైతే కదా ఇసంటోళ్ళు చెయ్యంగా. మరి ఇక బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ లేకుండా తిరుగుడే తప్పు. మీదికెంచి మీ రుబాబు ఎట్లున్నదో చూడుండ్రి. సార్ మా ఇల్లు దగ్గరనే ఉన్నది సార్, జర మాప్ చేయండి, ఏదో నేను ఆగమాగంలో హెల్మెట్ పెట్టుకుని మర్చిపోయినా సార్ అని బతినాడుకోవాలి. కానీ ట్రాఫిక్ పోలీసులతోనే లొల్లికి దిగి హీరోయిజం చూపిస్తున్నాడు మోతేవారి. మీదికెంచి నాతోని పెట్టుకుంటే అంతు చూస్తా, నేను సైకోను, నాకు సలానా రాస్తే నీ ఉద్యోగం ఊడబిగుతా అని హుషారు చూపించిండు. నాకు ఫ్యామిలీ లేదు, నాకేం ఫికర్ లేదు, ముందు నీ గురించి ఆలోచించుకో, అవసరమైతే నా బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చి పరదొప్పుతా, ఏమనుకుంటున్నావు? ఒకసారి పంజగుట్ట పోలీస్ స్టేషన్ పోయి నా గురించి తెలుసుకో అని ఉల్టా దవాయించిండు. ఈయన పేరు ఆంజనేయులట. ఈ మోదవారి ట్రాఫిక్ పోలీసులను పరిచయం చేసే వరకు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది తతంగం. కొద్దిసేపటి దాకా ట్రాఫిక్ పోలీసులను రోడ్డు మీదనే పరిచయం చేసే వరకు ట్రాఫిక్ కూడా బాగానే జామ్ అయింది. ఇక అటు ఇటు చేసి ఆఖరికి బ్యాగ్ పట్టుకొని ఒక్కటే ఉరికిండు. మరి ఇక పోలీసార్లు ఇటువంటి బాధ్యత లేని మనుషులు సమాజంలో తిరిగితే కడమ జనాలకు తక్లీఫ్ అవుతుంది కాబట్టి వారిని దొరకబట్టి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి శిక్ష ఇదించుండ్రి. అట్లయితేనే సరికత్తడని చెప్పి అనబట్టిండ్రు. ఈ తతంగం అంతా చూసినా అక్కడ ఉన్న కడమ ప్రయాణికులు. ఈ నడుమ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషుల మానవత్వం చచ్చిపోయింది. నిరీగింత అధ్వానమైన మనుషుడు ఉంటారా అని అనుమానాలు వచ్చేటట్టు మెదులుతున్నారు కొందరు. కాకుంటే ఎంత దారుణంగా ప్రవర్తించే మనుషులు ఉన్నారో అంతే ప్రేమను అంతే మంచితనాన్ని సూచించే మనుషులు కూడా మన మధ్యనే ఉన్నారు. కాకుంటే వాళ్ళ గురించి మనం ఎక్కువ చర్చించుకోము. అందుకే ఆర్టీసీ ఎండి సజ్జనర్ సారు ఈ వీడియో పెట్టినట్టున్నాడు. మరిగా మీరు కూడా చూడాలని మన సిటీ మరలకు పట్టుకొచ్చినాం. చలో చూడుర్రిగా. వామ్మో శరంలోనే ఘోరం జరిగిపోవు. అమ్మయ్యా ఆన్నెవలో కానీ బరాబర్ యాళ్ళకి అచ్చుట్ల డ్రైవర్ అన్న పానాలు దక్కినాయి, కానీ లేకుంటే గాలినే కలిసిపోవు అని అనిపిస్తున్నది కదా. అవు మన కారుకు ఏమైందో తెలియదు, కానీ రోడ్డు కిందికి జారిపోయి పల్టీలు కొట్టబోతుంటే అక్కడ ఉన్నోళ్ళు ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కారులున్న డ్రైవర్ అన్నను కాపాడిండ్రు. కారు జారిపోతుంటే అందరు కలిసి ఆపి డ్రైవర్ను బయటికి గుంజిండ్రు. మరి ఇక కరెక్ట్ టైంకు వాళ్ళు చూపించిన సమయస్ఫూర్తికి మనం అందరం తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.
ఇక ఇదే వీడియో ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు ఎక్స్లా అబ్బా గదేనులా ఇదివరకు ట్విట్టర్ అని పిలిచేది కదా దాంట్లో పెట్టిండు. ఈ వీడియోకు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ఒకరు కష్టంలో ఉన్నారన్నా ప్రమాదంలో ఉన్నారన్న వారికి సాయం అందించాలనే గొప్ప మనసు ఉండాలి, ఇలా మానవత్వం కూడా ఉండాలి అని క్యాప్షన్ రాసుకొచ్చిండు సజ్జనార్ సారు. అవు మరి సజ్జనార్ సార్ అన్నట్టు ప్రమాదంలో ఉన్నోళ్ళను కాపాడాలనంటే గొప్ప మనసు కూడా ఉండాల్సిందే కదా. ఎందుకంటే ఆ అన్నను కాపాడిండ్రు కాబట్టి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఆ అన్నను కాపాడబోయి వాళ్ళు కూడా అదే లోయలో పడితే వార్త ఇంకో తీరుగా చెప్పుకోవాల్సి వచ్చేది. మరిగా పబ్లిక్ మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి ఎవరన్నా ఆపదలు ఉన్నప్పుడు నాకెందుకులే అని అనుకోకుండా మీకు చేతనైనంత సాయం చెయ్యుండ్రి. ఏమంటున్నావు? తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి ఏమనుకోకుండా మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఏపీ లీడర్ల నడవ నడుస్తున్నది డైలాగుల వారు, ఒకరి మీద ఒలేసుకుంటున్నారు అదిరిపోయే పంచులు. నాలుగు నెలలకే సిట్టి తల్లి కొట్టింది గిన్నిస్ రికార్డు, భవిష్యత్తులో ఇంకింత దుమ్ము లేపుతుందట బరాబరు. ట్రాఫిక్ పోలీసులతోని లొల్లికి దిగిండు ఒక మోతేవారి, నా తలకాయ వలిగితే మీకేందని చూపించిండు రుబాబుని. రక్తంతో టికెట్ సంపాదిస్తానంటున్న గంగులు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినవి జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.